నిషేధించబడిన మారణాయుధాలు కానీ ప్రదర్శించడం ప్రజల శాంతికి లాండ్ ఆర్డర్స్ లేకుండా ఉండాలని మీడియా ద్వారా అందరికీ తెలియపరచండి. నెల్లూరు జిల్లా మొలకలపుండ్ల అరుంధతియావాడలో దారుణం జరిగింది. అరుంధతియావాడకు చెందిన వెంకటేశ్వర్లను కొడుకు శివాజీ బండరాయితో కొట్టి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ కలహాలతోనే హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది 9/24 సైదాపురం మండలం మొలకలపూండ్ల గ్రామములో తెల్లవారుజామున సుమారు 4 నుంచి 5 గంటల ప్రాంతంలో పాలేపు వెంకటేశ్వర్లు వయసు 55 సంవత్సరాలు అనే అతని కొడుకు అయినటువంటి శివాజీ అలియాస్ శివ అనే అతను కుటుంబ కలహాల నేపథ్యంలో బండరాయి తీసుకొని నిద్రపోతున్న అతని తల మీద మోదీ విచక్షణారహితంగా దాడి చేసి చంపేసినట్లు మాకు సమాచారం వచ్చింది. దాని మీద మేము సదరు మొలకలపూండ్ల అరుంధతి వాడికి వచ్చి అతని తమ్ముడైనటువంటి శ్రీనివాసులు వారి వద్ద రిపోర్టు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాము. క్లూస్ టీం కూడా వచ్చింది. క్లూస్ టీం కూడా సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నాము. సేకరించిన తర్వాత శివాజీ అనే అలియాస్ శివ ఎవరైతే చనిపోయినటువంటి కొడుకు ఎవరైతే దాడి చేశాడో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నాము. దర్యాప్తు చేసి చట్టపరంగా అతని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హనుమకొండలో డాల్ఫిన్ చిల్డ్రన్ హాస్పిటల్లో దారుణం జరిగింది. డాక్టర్ నిర్లక్ష్యం